నీ సక్సెస్‌కి ఇప్పుడు ప్రెజెంట్ పానీపూరి బిజినెస్ అంటావా? లేదంటే ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చేయడం వల్లే అంటావా? రెండక్క. హ్మ్. ఎందుకంటే నేను బిజినెస్ జేసుకుంటూనే వీడియోలు జేసిన. అవును. నాకు బిజినెస్‌తోనే వీడియోలు లేసినాయి. అవును. అట్లా 2 నాకియ. 2 ఫస్ట్ ప్లేస్ ఒకటి దేనికిస్తావు నువ్వు? పైసలిచ్చింది, ఒకటి పేరిచ్చింది. హ్మ్. రెండిటిని సమానంగా చూసా. అట్లా. కానీ పేరు ఏం చేస్తావు? అందుకే పైసలు ముఖ్యంగా. హ్మ్. పేరుదేముంది పబ్లిక్‌లో మంచి పేరు. పైసలతోని రాదు పేరు. అవును. మంచి పేరొచ్చింది అక్క. ఒక దిక్కు పైసలొస్తున్నాయి, ఒక దిక్కు మంచి పేరొస్తున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి లైఫ్ గో ఆన్ అవ్వాలంటే మనకు పైసలే కావాలి పైసలు. కదా! అందుకే అక్క బిజినెస్ నడిపిస్తున్నా. నాకు బిజినెస్ తరపున పైసలొస్తున్నాయి. వీడియోస్ తరపున మంచి పేరొస్తుంది. అందుకే నేను ప్రమోషన్స్ గూడా చేస్తలేను. అవును. ప్రమోషన్స్ నాకు మస్తు వచ్చుండే. నేను ప్రమోషన్ చేయను అందుకే పబ్లిక్‌లా వద్దు. నాకొస్తున్నాయి పైసలు. ఇప్పుడు నాకు 500 కాకపోతే రూ. 1000 వస్తున్నాయి. 1000 కాకపోతే 500. నాకు అనుకున్నంత నా ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అయితుర్రు. చాలా 500 వరకు మేమేం పోయి ఏసీలలో పండుకొని అదంతా కాదు. మాకు అవసరమైనంత పైసలొస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రమోషన్ చేసి ఎక్కువ పైసలు కూడా వస్తాయి నాకు. హ్మ్. కానీ నన్ను నమ్ముకొని నన్ను ఫాలో అవుతున్నోళ్ళు వాళ్ళు మోసపోవద్దు. ఒక ప్రొడక్ట్ నేను చేయడం వల్ల, ఒకటి బెట్టింగ్ యాప్ చేయడం వాళ్ళు మోసపోయి వాళ్ళ ద్వారా నాకు బ్యాడ్ నేమ్ రావద్దు. నన్ను నమ్మినప్పుడు మంచిది చేయాలి ఏమన్నా. ఒకవేళ అవును. నేను చేసినా కూడా పబ్లిక్ ఇప్పుడు నా వీడియోలు వాళ్ళు చూసినందుకు వాళ్ళకి లాభం ఉంటేనే ఇచ్చేటట్టు చేస్తా తప్ప ప్రమోషన్ వేరేది ఏం చేయను. అందుకే ఇప్పటివరకు కూడా నేను ఒక్క ప్రమోషన్ కూడా చేయందే అందుకు. నన్ను నమ్మి ఫాలో కొట్టిర్రు. నేను బి వాళ్ళకి వేరే ఎలాంటి కంటెంట్ ఇవ్వద్దు. ఇట్లా మంచి కంటెంటే ఇద్దాము. పైసలు వచ్చినా రాకపోయినా అని చెప్పేసి ఇది చేస్తున్నా. నాకు బిజినెస్‌ల 500, 1000 కాకపోతే 500 వచ్చినా చాలు. వీడియోలల్ల మంచి పేరైతే వచ్చిందక్క. మంచి పేరు సంపాదించుకున్నా. నేనేం మంచోనని చెప్తలేను. నేనేం ఎంత గొప్పోడిని, నేనేం అదని చెప్తలేను. పేరు నా వీడియోలు చూస్తే నలుగురు వాళ్ళ అమ్మా, నాన్న ఇగో ఇట్లా చెయ్యిర్రి హ్మ్. అని చెప్పేసి నా వీడియోకి బ్యాడ్ కామెంట్ ఎవరైతే పెడతారో అవును. వాళ్ళు పోయి వాళ్ళ అమ్మ, నాన్నలకి నా వీడియోలు చూపిస్తే వాళ్ళే నాకు ఫ్యాన్ అయిపోతారు. అంత మంచిగా చేస్తా అక్క నేను వీడియోలు. అట్లా. హ్మ్. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? నేను, మా అన్న, మా డ్యాడీ, మా మమ్మీ. మీ బ్రదర్ ఏం చేస్తారు? మా బ్రదరు వ్యాన్ తోలుతాడు. మా బ్రదరు 10థ్ ఇట్లా ఫెయిల్ అయిపోయిన కాంచెలి ఇగ మా మమ్మీ కష్టం చూడలేక మా అన్న ఇంకా నాకన్నా ముందు నుంచెల్లి హార్డ్ వర్క్ చేసుడు మొదలుపెట్టిండు. ఓకే. సుతార్ పని చేసుకున్నాడు. మాల్ పనికి అయన్నీ పనికి పోయిండు. ఇగ హ్మ్. మా అన్న మా డ్యాడీ పొజిషన్ నుండి నడిపించిండు మా అన్నయ్య. ఓకే. ఇప్పుడు నేనేమన్నా చేశానన్నా మా అన్న "నువ్వు చేయరా నేను ఎనుకున్నా" అని చెప్పేసాడు మా అన్న. ఓకే. అట్లా ఇగ ఫుల్ సపోర్ట్ మా అన్న గూడా. మీ ఫాదర్ ఏం మా చేస్తారు? ఫాదరు మొన్నటిదాకా చికెన్ సెంటర్‌లో పని చేసిండు అక్క. హ్మ్. జర ఇగ డ్రింక్ అలవాటయ్యి డ్రింక్ చేస్తాడు ఇగ. ఇగ ఇగ మేము గూడా పెద్దగయినాం గదా! హ్మ్. సరే అని జెప్పేసి ఇగ లైట్ తీసుకొని ఉంటుండే. ఇగ ఇప్పుడు నేను పానీపూరి షాప్ ఉంది గదా! పొద్దున నాకు హెల్ప్ చేస్తాడు. ఇగ హ్మ్. మా మమ్మీ ఇగ మొత్తం ఫుల్ వర్క్ అక్క. ఇగ మేము చిన్నగున్నప్పటి నుంచెల్లి మా మమ్మీ ఇగ వర్క్ చేసి హ్మ్. చూసుకున్నది మొత్తం. మా డ్యాడీ అప్పటినుంచెల్లి డ్రింక్‌కి అలవాటు చేసుడు ఏం లేదు. ఇగ మా అమ్మి వదిలిపెట్టుడు అంటే ఓ లెక్క గాదు. వదిలిపెట్టేసి పోడు మమ్మల్ని అందరిని. కానీ మా హ్మ్. అమ్మ ఒకతే నా కొడుకులున్నారు. వాళ్ళని నేను మంచిగా చూసుకోవాలి. ఏది చేసైనా సరే ఆళ్ళు పెద్దయినంక నన్ను మంచిగా చూసుకుంటారు ఆళ్ళు. ఆళ్ళని చూసుకోవాలి గానీ ఇప్పుడు ఇయన్నీ వద్దని చెప్పేసి కష్టపడి ఒక్కొక్క రూపాయితోని కష్టపడి మమ్మల్ని ఈ పొజిషన్ దాకా తీసుకొచ్చింది. మేము అందుకే ఎవ్వరు వాళ్ళు చూసిర్రు, ఈళ్ళు చూసిర్రు అని ఇజ్జత్ చేయకుండా మా అన్న నేను పని చేసేదే మా మమ్మీ కష్టం చూడలేక. ఇగ ఏది హ్మ్. చేసినా మా అమ్మ కోసమే అక్క మేము. మా అమ్మ తర్వాతనే ఏదైనా ఇగ లైఫ్‌ల. ఇప్పటికి స్టిల్ మీ డ్యాడీ తాగుతున్నారా? డ్రింక్ చేస్తాను. మీరే ఇస్తారా ఇప్పుడు? మేమే పైసలిగ ఇస్తాం. హ్మ్. పైసలిస్తాం తాగమంటాం గానీ మెయిన్ ఏందంటే మా డ్యాడీ తాగినప్పుడు సైలెంట్‌గా ఉండడు. మళ్ళా కొంచెం అరవడము. ఇగ ఓకే. అట్లా నైట్ మా మమ్మీ పనికి పోయేసొస్తది. నిద్ర పోకుండా మళ్ళా మా మమ్మీ పొద్దున్న దాకా పనికి పోయేసొచ్చి అవును. పండుకునే టైంలో డిస్టర్బ్ అయితది. అవును. ఇగ అక్కడ మాకు కోపం వస్తది మెయిన్. ఇగ మనం మిడిల్ క్లాసోళ్ళ దాంట్లో ఉండేది అది అవును. చెయ్యి చేసుకునుడు ఇయన్నీ అయితాయి. కానీ మేము మస్తు కంట్రోల్ చేసుకున్నాం చిన్నగున్నప్పుడు. ఇప్పుడు పెద్దగా అయిపోయినాం గదా! మాక్సిమం ఇంటాడిగ మాట ఇంటాడిగ. పెద్దగయినాం ఇల్లు గూడా అని జెప్పేసి ఇంటాడు. కాకపోతే కొంచెం ఏందంటే నైట్ పూట కొంచెం డిస్టర్బ్ కాకుండా మా అమ్మకి డిస్టర్బ్ అవ్వదు మెయిను. హ్మ్. అట్లా అని జెప్పేసి మేము ఆలోచించేదిగ. ఇగ మా అమ్మ గూడా ఏమనకుర్రా డ్యాడీని. ఇగ మా మమ్మీ జర మంచిగా అర్థం చేసుకుంటది మా అమ్మ. ఎప్పుడైనా కొనిచ్చావా నువ్వు మీ డ్యాడీకి ఆల్కహాల్? నేను వారం వారం ఇచ్చేదే నేను మా డ్యాడీకి. అవునా? ఆ! ఏ బ్రాండ్? మా డ్యాడీ తాగేది ఓసియే తాగుతాడక్క. ఓకే. అదేం లేదు. ఏదైనా తాగుతాడు. హ్మ్. అయి గూడా తాగుతాడు. మా డ్యాడీ తాగేది అదే. నేను ఒకటి వీడియోలో గూడా ఇచ్చిన. "అరేయ్! ఇగ ఓసి క్వార్టర్ ఇచ్చినేందిరా వీడియోలో." అరే తాగేది ఇస్తాము. హ్మ్. ఎవ్వడేదనుకుంటే ఏందక్క. ఇప్పుడు నేనేదో ఎయిత్‌లకి మా డ్యాడీ తాగేది ఇయ్యకుండా ఎయిత్‌లకి తీసుకొచ్చి పెద్ద బ్రాండ్ తీసుకొనొచ్చిస్తే షో ఆఫ్‌లు వద్దు మనకి. మనం అవును. ఉండేది చూపించుకోవాలి ఏదైనా. అట్లని చెప్పేసి మొత్తం రియాలిటీ ఉండాలని చెప్పేసి రియాలిటీలో ఇచ్చేసిండు. సో, ఇప్పుడు మీ ఫాదర్ సపోర్ట్ చేస్తున్నారా? మీరింత ఎదిగారు గాబట్టి? చేసామక్క. వీడియోలు గూడా చూసాడు. మా డ్యాడీ ఇంటర్వ్యూ గూడా చూసుండే లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూలా. హ్మ్. ఏమని అంటే రియాలిటీ ఉంటది కాబట్టి మా డ్యాడీ గూడా ఏమనుకోనుంటుండే. హ్మ్. లైట్‌గా చూస్తాడు. కాకపోతే ఏం లేదు. కొంచెం తాగినప్పుడు సైలెంట్‌గా ఉంటే ఏం లొల్లి ఉండే అక్క మాకు.
ఎంత తాగినా కొనిస్తాం కానీ సైలెంట్ ఉంటాడు, అది ఒకటి ఉంటుంది మైనస్, అది ఒకటి మార్చుకుంటే సరిపోయింది. ఇక మిగతా అంతా మేము చూసుకుంటాం బాగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ పెట్టావు, ఇప్పుడు లవ్ ఉందా మరి లైఫ్ లో? లేదక్క, లవ్ లేదు, 99% వద్దు కూడాము. తర్వాత ఏమన్నా ఆలోచిస్తా, ఫస్ట్ ఫ్యూచర్ లా సెట్ అయినాక ఆలోచిస్తా. ఆల్మోస్ట్ సెటిల్డే కదా, బిజినెస్ పెట్టావు, ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. ఇంకా కొంచెం అక్క, ఇంకా కొంచెం, ఇప్పుడు నా స్టడీ కూడా అయిపోయింది, డిగ్రీ ఇప్పుడే అయిపోయింది. ఇంకా కొంచెం బిజినెస్ కొంచెం పెద్ద పెట్టుకుందాం ప్లానింగ్ ఉంది, అది పెట్టుకున్నాక ఆలోచిస్తా. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ మా మమ్మీని మంచిగా చూసుకోవాలక్క, మా మమ్మీని మంచిగా చూసుకున్నాకనే మా మమ్మీకి ఇట్లా ఏ కష్టం రాకుండా ఉన్నది. ఇక మా మమ్మీని ఇక కూర్చోబెట్టినాం, ఒక పొజిషన్ లో కూర్చోబెట్టినాం, మంచి పొజిషన్ లా అనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. అప్పటిదానికి వద్దు, ఇప్పుడు మ్యారేజ్ వద్దు, మా అమ్మని ఒక మంచి పొజిషన్ లో కూర్చోబెట్టినాకనే పెళ్లి చేసుకుంటా. స్టిల్ ఇప్పటికి మీ మదర్ వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తుంది అక్క, ఇప్పటికి కూడా ఏం చేస్తుంది. జర ఇక ముందు ముందు ఆపుదామని చూస్తున్నాం. ఇక కొంచెం ఇప్పుడిప్పుడే అక్క మేము ఒక్కొక్క స్టెప్ వేస్తుంది. ఇప్పుడు ఇంకా ఫేమ్ వచ్చింది అని ప్రమోషన్ చేయించి పైసలు సంపాదించి మా అమ్మని కూర్చోబెట్టుడు వద్దు. మనం చేసాం, పని చేసేంత సత్తా ఉంది మన దగ్గర, ప్రతి ఒక్కరిని మోసం చేయకుండా కష్టపడి సంపాదించుకుంటే ఒక్కొక్క లేట్ అయినా సరే ముందుకు పోదాం అన్నట్టు ఆగండి. ఇప్పుడు మీ మదర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా చోట్ల వెళ్తుంటారు కదా, అడుగుతారా ఎవరైనా మీ కొడుకు ఇలా పానీపూరి బండి మంచిగా settle ఇంటి అయ్యాడు? సర్కిల్ దగ్గర అడుగుతారు అక్క, ఆ పానీపూరి షాపు అబ్బాయి మీ కొడుకేనా అంటే, మా కొడుకు వీడియోలు చేస్తాడు, మంచిగా చేస్తాడు అది అని అంటే, మా అబ్బాయి అతను అంటే, మా మమ్మీ ఇట్లా అడుగుంటే ఆమె కూడా చూస్తారు వీళ్ళు ఈ వీడియోలు అది అని అంటే, అందరు చూస్తారు. నేను ఉన్న ఏరియాలో మాక్సిమం చూస్తారు అక్క, నా వీడియోలు చూస్తారు. ఎందుకంటే నేను షాప్ ఆడ పెట్టి అడ్రస్ వీడియో పెట్టిన ఒకటి, ఆ వీడియోతోని ఇంటింటికి మొత్తం బాగిపోయింది. ఇక ఫుల్ సపోర్ట్ చేస్తారు, మా ఇన్నర్ ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అక్క, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎవరు వచ్చి ఇదేంద్రా ఇట్లా చేస్తున్నా అట్లా ఏం లేదు, వస్తే నాతో మాట్లాడిన వాళ్ళు కూడా వచ్చి బ్రో మంచిగా చేస్తున్నావు వీడియోలు అని చెప్పేసి వచ్చి మాట్లాడిపోతారు. ఇక ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఏ వీడియో ఎదుగుతుండే అరే వీడిని దొక్కుదామని చెప్పేసి ఎవరికి ఉండదు, మంచిగా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ ని మనం కూడా ఉంచుకోవాలా, మనం కూడా అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పి మనం కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.